మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను డ్రమ్స్ రాము, మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. ఈ సినిమాకి మొన్న రిలీజ్ అయిన తారకేశ్వరి సినిమా కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకున్నారు. అలాగే ఈ సినిమాను కూడా చూసి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సంజీవ్ అన్న, డైరెక్టర్ సంజీవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, అలాగే స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ శుభాభివందనాలు. ఇంద్రావతి ఇందాకే టీజర్ లాంచ్ చేసాం. టీజర్ చూసాను, చాలా బాగుంది. యాక్చువల్గా నంది వెంకటరెడ్డి గారితో నాకు మేఘన అనే సినిమాతోటి అనుబంధం ఏర్పడింది. ఆ టీజర్ లాంచ్ కోసం ఏదో వచ్చినప్పుడు చూస్తే సో ఎంత ఫ్రీగా ఉన్నారు, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే వీళ్ళందరూ కూడా. డ్రమ్స్ రామ్ గారితో ఆల్రెడీ నాకు ఫ్రెండ్షిప్ ఉంది, బట్ ఆ యూనిట్తో మొదలైనటువంటి నా ప్రస్థానం, నా స్నేహం, దాంతోపాటు తారకేశ్వరి, అలాగే ఇంద్రావతి చాలా ప్లెజెంట్గా అందరు అన్నదమ్ముల్లాగా చేసుకుంటూ ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే తారకేశ్వరి సినిమాని నేను మా అన్విక ఆడియోస్ ద్వారా ఆడియో రిలీజ్ చేశాను. అశోక్ రెడ్డి గారి నాన్నంటే సినిమా కూడా మేము ఆడియో రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఈ అనుబంధం ఎలాగే కొనసాగాలి. అలాగే చిన్న సినిమాలతో మొదలైనటువంటి శ్రీ శివసాయి బ్యానర్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలి. నంది వెంకటరెడ్డి గారికి, అలాగే వారితో పాటు ఉన్నటువంటి అశోక్ రెడ్డి గారికి, డ్రమ్స్ రాము గారికి, యాదగిరి గారికి, అందరూ కూడా ఒకే టీము. ప్రతి సినిమాలో వాళ్ళే కనిపిస్తున్నారు, అదే పేర్లతోటి, అదే దీంతో. సో ఇది గ్రేట్. యాక్చువల్గా ఒక యూనిటీ తోటి సినిమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళతో పాటు ఘర్షణ శ్రీనివాస్ గారు వాళ్ళని ఆశీర్వదిస్తూ, అలాగే వెంకటరెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి తన సమయాన్ని, తన ఇంట్రెస్ట్ అంటే సినిమాలో యాక్ట్ చేయాలి, మంచి నటుడిగా అనిపించుకోవాలనే ఒక ఇచ్ఛతోటి తను రావటం, సపోర్ట్ చేయడం. అలాగే అశోక్ రెడ్డి గారు ఎప్పుడు వెంకటరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో చూస్తే ఇంకా అంతకుముందు మేఘన అండ్ తారకేశ్వరి కన్నా కూడా బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే మ్యూజిక్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. సిద్ధు బాగా చేశారు, అలాగే వెంకటరెడ్డి గారు బాగా చేశారు, సుష్మా, నిహారిక. వాళ్ళతో పాటు చాలా సీనియర్స్, చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఘర్షణ శ్రీనివాస్ గారు, అలాగే రమేష్ గారు, టార్జన్ గారు, అండ్ చిత్రం సీను, సుమన్ గారు. అందరికన్నా కూడా సుమన్ గారు ఓన్ వాయిస్ డబ్బింగ్ చెప్పారా, ఓన్ వాయిస్లా ఉంది. సో ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ సుధా గారు చేసినట్టున్నారు. సో చాలామంది ఆర్టిస్టులతోటి ఇది గతంలో చేసినటువంటి వెంకటరెడ్డి గారి సినిమాల కన్నా కూడా ఇది ఇంకా పెద్ద స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను. సో అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అర్జెంట్ పని వల్ల తొందరగా వెళ్ళిపోతున్నాను, అందుకోసం ముందు మాట్లాడి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మురంరెడ్డి వెంకటరెడ్డి గారు, సుష్మా గారు, నిహారిక, సిద్ధు ముఖ్య పాత్రలు పోషించినటువంటి ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్ గారు, టార్జన్ గారు, దిల్ రమేష్ గారు, బాబాయ్ ఘర్షణ శ్రీనివాస్ గారు ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఇంకా
గర్చన శ్రీనివాస్ గారిని టీంని బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం బాబాయ్. ప్రతి యాక్టర్కి, టెక్నీషియన్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా వెంకటరెడ్డి గారు ఉన్న వసతులను ఉపయోగించుకొని, రీసోర్సెస్ను ఉపయోగించుకొని చక్కటి చిత్రాలు తీస్తూ ఉన్నారు. ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తున్నారు. వెంకటరెడ్డి గారు మరి ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారో నాకు తెలియదు. బట్ ప్రతి సినిమా ప్యాషన్తోని ఒక మంచి సక్సెస్ సాధించాలని మంచి మంచి టైటిల్స్ను ఎంచుకొని, యంగ్స్టర్స్ను ఎంచుకొని, మరి మాలాంటి సీనియర్స్ను కూడా, సుమన్ గారిని అయితేనేంటి, రమేష్ గారు, దిల్ రమేష్ గారు, టార్జన్, చిత్రం సీను, ఇలాంటి వాళ్ళను ఆయన మాటలకే మేము తనతో పనిచేయాలనిపిస్తుంటుంది. ఆయన పిలుపు, అదేవిధంగా వాళ్ళందరి టీం, మా ఫ్రెండ్ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా డ్రమ్స్ రాము, ఇందాక మన మిత్రుడు సంజు అన్నాడు కదా, ఒక టీం లాగా ఉంటే మనం ఏ పనినైనా సాధించగలుగుతాం. కాబట్టి ఈరోజు పదే పదే మరి తను సినిమాలు తీస్తూ, ఉన్న రిసోర్సెస్తోని సినిమాలు తీస్తూ, మరి ఎంతో కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తున్నటువంటి వెంకటరెడ్డి గారికి, మళ్ళీ వాళ్ళందరి టీంకి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి మిత్రుడు వంశీ, తర్వాత మూసలీ ఖాన్, వెంకటరెడ్డి గారితో నేను ఇంకొక సినిమాలో చేశాను. తనే ప్రొడ్యూసర్ దానికి. సో ఇట్లా ఎక్కడో ఒక చోట మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట కలుస్తూ ఉంటాం. మనల్ని మనమే గౌరవించుకోవాలి, మనల్ని మనమే ఆదరించాలి, మనల్ని మనమే ప్రేమించాలి. ఎవరో బయట నుంచి వచ్చి ప్రేమిస్తారంటే అది కళ్ళ. కాబట్టి ఉన్నవాళ్ళం గౌరవించుకోవడంలో మా వెంకటరెడ్డి గారు డెఫినెట్గా ముందున్నారు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ప్రేమతోని పిలిచినందుకే, నువ్వు పెద్ద సినిమా అయినా కూడా డాన్స్ మీద ఇంతకంటే ఎక్కువ మంది ఏం కూర్చోరండి. ఇది పెద్ద సినిమా లాంటిదే. పెద్ద సినిమా ఉన్న రిసోర్సెస్, నేను అందుకే అంటున్నాను పదే రిసోర్సెస్ను ఉపయోగించి చేసిన వాడే మొనగాడు, గొప్పోడు. ఉన్న దాంట్లో మనం పిండి కొద్దీ రొట్టె అంటాం. ఉన్న దాంట్లో గొప్పగా ఎంతగా చూపించాడు, ఆ స్టోరీని ఏ విధంగా తెరకెక్కించారనేదే ముఖ్యాంశం. ఇప్పుడు చిన్న సినిమాలు ఎన్నో ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఈ యొక్క సినిమా ఇంద్రావతి కూడా ఆ చిన్న సినిమాల సక్సెస్లోనే ఒక స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా మంచి రచయిత, తను డైలాగ్స్ కూడా రాస్తాడు. అలాగే మూసా అలీ ఖాన్ గారిని టీజర్ గురించి, ఈ సినిమా గురించి మాట్లాడవలసిందిగా టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, నటీనటులకు, మన వెంకటరెడ్డి గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారి అభిమానులకు, ఇందులో నటించినటువంటి నటీనటులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొన్న ఈ మధ్య తారకేశ్వరి సినిమా రిలీజ్ అయింది. వారు అందులో పరిచయం చేసినటువంటి నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. మా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కూడా కొన్ని థియేటర్లలో మేము దగ్గరుండి ఆ సినిమాని వేయించడం జరిగింది. అదేవిధంగా చిన్న సినిమాలో నటించినటువంటి కళాకారులు కూడా ఎంతో ఆశతో మరి సినిమాలో నటించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మనం ప్రేక్షకులు అందరూ మనకు తోచినటువంటి సహాయం, మౌఖిక సపోర్ట్ కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, మీ పత్రికా ప్రతినిధుల ద్వారా కానివ్వండి, వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇలాంటి సినిమాలు మంచి స్థాయికి రావాలి. ఇందులో నటించినటువంటి నటీనటులు కూడా రాబోయే కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఇందులో సంగీతం అందించినటువంటి మా సోదరులు మరి వారికి
ఇందులో నటించిన మన పాటలు రాసినటువంటి రచయితలకు కూడా మంచి పేరు రావాలి. అదేవిధంగా ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా నంది వెంకటరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆ, ఇక్కడికి ఈ యొక్క టీజర్ మా అబ్బాయి వడ్ల సిద్ధు అని చెప్పేసి అని నామకరణం చేశారు సినిమా ఇండస్ట్రీకి. వడ్ల సిద్ధార్థను చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క టీజర్ అండ్ పోస్టర్ లాంచ్కి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయికి ఇది రెండో సినిమా. మొదటి సినిమా నగారా అండ్ ఈ సినిమా ఇంద్రావతి. తక్కువ బడ్జెట్తో ఇంత పెద్ద పెద్ద హీరోల సరసన మా అబ్బాయిని ఉంచినందుకు మొట్టమొదటిగా మన నంది వెంకటరెడ్డి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా 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 ఆనందం. సినిమా అంటే నేను చాలా పెద్దగా ఖర్చుతో అనుకుని నేను భయపడ్డాను ఫస్ట్. కానీ ఏదేమైనా ఒక అగ్ర హీరోల సరసన పెద్ద అతిరథ మహారాజుల సరసన మా అబ్బాయిని నటించేటట్టు చేసినందుకు టీం మేనేజ్మెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి నాకు అండ్ ఎస్పెషల్లీ డ్రమ్స్ రాము మాకు కీలక పాత్ర నంది వెంకరెడ్డితో పాటుగా నాకు ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు వరకు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు నాకు ఈ కార్యక్రమంలో నాకు అంటే ఈ యొక్క సినీ రంగంలో ఊహించని రీతిలో నా ఎంట్రీ మా బాబుది ఎంట్రీ అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇంకా చెప్పాలంటే బాబును మీరందరూ ఆదరించి ఆశీర్వదించి మా ఏరియా తరపు నుంచే అంటే బల్మూరు గ్రామం మాది. మా యొక్క బల్మూరు గ్రామంలో 2 హీరోలను మేము పరిచయం చేస్తున్నాము. అంటే ఆల్రెడీ మొదటి హీరో విజయ్ దేవరకొండ మా ఊరు మా బల్మూరు మండలమే. అదే మా బల్మూరు మండలం నుంచి మా అబ్బాయి కూడా హీరో సిద్ధార్థను మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను. అదే మాదిరిగా విజయ్ దేవరకొండకి ఏ రకంగా అయితే మీరంతా ఆదరించి ఆశీర్వదించారో అదే మాదిరిగా మన యొక్క నంది వెంకటరెడ్డి గారి టీం అందరి తరపు నుంచి వాళ్ళందరికీ కూడా మీ అంతా బ్లెస్సింగ్స్ ఇస్తూ మా బాబును ఆశీర్వదించి మీ అందరినీ ఆశీర్వదించాలని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందు టీం మేనేజ్మెంట్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా టీం అందరికి కూడా నా కళాభివందనాలు. ముందుగా మీడియా మిత్రులకు మరీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మేము 6 నెలలు, ఏడాదో 3 నెలలు, ఎన్ని రోజులు కష్టపడి రాత్రనక పగలనక శ్రమించి ఒక సినిమాని తీస్తే ఆ సినిమాని ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకుపోయేది మీరే. కాబట్టి ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టరు అందరూ ఎంతమంది టీం చేసిన వర్క్ అంటే మీ వరకు చాలా పెద్దది మిత్రులారా. దయచేసి చిన్న సినిమా అనుకోకుండా పబ్లిసిటీని బాగా చేయండి. ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి చేయాలని మీ అందరి కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇక ఈరోజు ఇంద్రావతి టీజర్ రిలీజ్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, యాక్టర్లకి, వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇంద్రావతి సినిమాలో నేను కూడా విలన్ పాత్ర చేశాను. దాంట్లో అది నంది వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో ఇది నేను చేసేది 5వ సినిమా. నేను ఇప్పటికీ 8 సినిమాలలో నటించాను. ఆ 8 సినిమాలలో 5 సినిమాలు నంది వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో చేసినాయి. దాంట్లో 3 రిలీజ్ అయినాయి, ఇంకా 2 రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. తను చేసినటువంటి 16 సినిమాలు గడుసున్న వ్యక్తి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏ స్టేజీ మీదనైనా ఏ కార్యక్రమమైనా ఈ మాటకు చెప్పక తప్పదు నాకు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేసి కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో 16 సినిమాలు తీసి ఒక్కొక్క సినిమాలో 30 నుంచి 40 నుంచి 50 మంది దాకా ఒక కళాకారులను తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి ఈ కళామా తల్లికి చాలా మంచి పేరు తీసుకురావడానికి ఎంతోమంది కళాకారులను పైకి తీసుకురావడానికి ఈ కళామా తల్లికి పరిచయం చేస్తున్నటువంటి నంది వెంకటరెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ ఇంద్రావతి సినిమా అసలు యాక్చువల్గా ఫస్ట్ నన్ను పిలిపించి ఒక స్టోరీ చదవమన్నప్పుడు ఏం చేస్తాంలే ఇప్పటికి 3-4 తీసిన వద్దే అనుకున్నాం. ఆ రోజు కుసబెట్టి ఆయన మోటివేట్ చేసిన ఆ స్టోరీ మొత్తం చదివిన తర్వాత ఈ పాత్ర నేను ఖచ్చితంగా చేస్తానన్నా చేసినాం. ఎంతోమంది ప్రముఖుల
ముందల నన్ను తీసుకుపోయి సుమన్ లాంటి వ్యక్తులతోని వాళ్ళ కాంబినేషన్లో నన్ను ఒక మంచి యాక్టర్గా తీర్చిదిద్దినటువంటి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది కేవలం టీజర్ మాత్రమే, మళ్ళీ ఆడియో ఫంక్షన్ ఉంటుంది. కొత్త సంవత్సరంలో 2026లో ఖచ్చితంగా నాన్న అంటే సినిమా, ఇంద్రావతి, మేఘన ఈ 3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ఒక అద్భుతం సృష్టించాలని కోరుకుంటున్నాం. మిత్ర బృందానికి మొత్తం మేము ఇక్కడ నేను ఒక విలన్ పోర్షన్ చేశానో, తనొక హీరో చేశానో, తనొక హీరో చేశానో కాదండి, మాదంతా ఒక కుటుంబం. నంది వెంకటరెడ్డి గారు చేసేటువంటి దర్శకత్వం తీసినటువంటి శివసాయి అనేది ఏదైతే ఉన్నదో ఇది మాది మొత్తం ఒక కుటుంబం అండి. మేము ఏ స్థాయిలో ఉన్నా, ఎంత దూరం ఉన్నా, వెంకటరెడ్డి గారు బెంగళూరులో ఉన్నా సరే ఒక ఫోన్ కొట్టగానే ఫ్లైట్ దిగుతూనే ఉంటాడు ఇక్కడ. అంటే మాకున్న ఆప్యాయతలు, అనురాగాలతోని ఈ విధంగా మనం పని చేసుకుంటూ పోతున్నామండి. మీరు కూడా పేరున ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి మరీ చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక 100 మందికి మీరు ఈ సినిమా గురించి చెప్పిన, ఈ సినిమా గురించి మేము చేసే ప్రతి సినిమా గురించి కూడా మీరు జనంలోకి తీసుకొని వెళ్తే మేము సక్సెస్ అవుతాం. మేము కూడా ఓ కళాకారులుగా ఎంతో మంచి సినిమాలు చేయడానికి ముందుకు వెళ్తామని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కళామా తల్లి. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇంద్రావతి టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. మా నంది వెంకటరెడ్డి గారు డైరెక్టర్ గారు, ఆయన మూవీలో నేను 3rd మూవీ చేశాను. 2 లీడ్ చేశాను, 1 నెగిటివ్ చేశాను. రీసెంట్గా రిలీజ్ అయిన తారకేశ్వరి నెగిటివ్ చేశానండి. మా టీం అందరినీ సపోర్ట్ చేయండి. అండ్ అశోక్ రెడ్డి గారు ఒక మూవీలో మామయ్య, ఒక మూవీలో డాడీ, ఆయన మాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా హీరో హీరో వెంకటరెడ్డి గారు బెంగళూరులో ఉంటారు. ఒక చిన్న మెసేజ్ చేసిన, కాల్ చేసిన, ఎనీ టైం 24 hours ఎప్పుడు కాల్ చేసినా మాకు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీకి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ ఈ మూవీలో మీరు చేయండి, బాగుంటుంది రోల్ అని. నా మాటకి విలువిచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా రెడ్డి గారు ఒక్కసారి, నంది వెంకటరెడ్డి గారు ఒక్కసారి, సార్ నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. ఏదైనా రాకపోయినా సరే ఇలా చేయాలి బుజ్జి, అలా చేయాలి బుజ్జి అని చెప్పి చేయించుకుంటారు. అలాగే సిద్ధు గారు కూడా చాలా బాగా చేశారు. సుష్మా తను బాగా చేశారు. మా అందరినీ ఆదరించండి. నాకు సపోర్ట్ అంటే మా అన్నయ్య, ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేదు, నా బ్యాక్ బోన్ మా అన్నయ్య. మున్నా మాస్టర్ అన్నయ్య ఒక్కసారి, అన్నయ్య బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఉంటుందండి, నా ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రావతి టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ అగైన్ నా ధన్యవాదాలు. శివసాయి ఫిలిమ్స్ బ్యానర్పై నంది వెంకటరెడ్డి చేసిన ఈ 16-17 సినిమాలలో నేను 3 సినిమాల్లో నటించాను. సినిమాలో ఒక్క సీన్లో కనిపిస్తే చాలనుకున్న నన్ను ఒక్కొక్క మెట్టు పెంచాడు వెంకటరెడ్డి. మొదటి సినిమాలో విలన్గా, తర్వాత ఇప్పుడు లీడ్ రోల్లో, నెక్స్ట్ ఏం చూపిస్తాడో చూడాలి. అలా స్టెప్ బై స్టెప్ నా స్థానాన్ని పెంచిన వెంకటరెడ్డికి నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా వచ్చేసి ఒక డబ్బు ఆశతో, లేకపోతే పదవి పిచ్చితో ఎదుగుతూ ఎంత నష్టం జరిగినా పర్వాలేదు అనుకునే ఒక దుర్మార్గులు లాంటి వ్యక్తుల జీవితమే ఈ సినిమా. అలాంటి వాళ్ళని ఎన్ని సినిమాల్లో చూపించినా ఒక చిన్న సినిమాలో వెంకటరెడ్డి చూపించిన విధానం చాలా బాగుంది. దానికి ఎన్ని మంచి కుటుంబాలు నాశనం అయినాయి. ఇలా ఒక ఊరి గ్రామానికి పెద్దగా ఉండే మంచి పనులు చేసుకునే సుమన్ లాంటి ఒక మంచి కాపురాలను కూడా ఈ విలన్ ఎలా నాశనం చేశాడనేది డబ్బు పిచ్చితో చేసిన పదవి పిచ్చితో, డబ్బు పిచ్చితో చేసిన అన్యాయాలను చూపించిన చిన్న సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే వీళ్ళు అడిగిన వెంటనే నేను యాక్చువల్గా కొద్దిగా బిజీగా ఉంటాను. నా టయానికి అనుగుణంగా వీళ్ళు దీన్ని నా డేట్స్ని అనుకూలంగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వెంకటరెడ్డి నాకు ఒక విలన్గా అవకాశం ఇచ్చాడు, ఒక లీడ్ రోల్లో హీరోగా అవకాశం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు నేను కన్నడలో చేసిన ఒక సినిమాని నాకు మార్కెటింగ్ చేసి పెడుతున్నాడు. స్టెప్ బై స్టెప్ నాకు సహకరిస్తున్న వెంకటరెడ్డికి నిజంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా హీరో సిద్ధు గారికి వాళ్ళ నాన్న చెప్పినట్టు విజయ్ దేవరకొండ వచ్చిన ప్లేస్ నుంచి వచ్చాడు. ఆయనకి ఎంత సహకారం అందిందో అలాంటి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. మిగతా చేసిన తోటి నటీనటులందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ ముందున్న పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఇంద్రావతి టీమ్ మెంబర్స్ అందరికీ
గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే. ఈ మూవీలో వచ్చేసి సుమన్ గారు, చిత్రం సీన్ గారు, నెక్స్ట్ ఘర్షణ శ్రీనివాస్ గారు, నెక్స్ట్ దిల్ రమేష్ గారు, ఇలా చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు మాకు ఒక యాక్టింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు నంది వెంకటరెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీలో మమ్మల్ని స్వీట్ అండ్ క్యూట్గా చూపించిన డిఓపి గారు గిరి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మంచి సాంగ్స్ మాకు ఇచ్చినందుకు డ్రమ్స్ రామ్ గారికి, అండ్ ఆ సాంగ్స్తో మంచి క్యూట్ స్టెప్స్ వేయించినందుకు మున్నా సార్కి, అండ్ హోల్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సిద్ధు గారు కావచ్చు, నగేష్ గారు కావచ్చు, అశోక్ సార్ మెయిన్ మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము హోల్ టీమ్ వర్క్ లాగా జరిగింది మూవీ అంతా. ఈ మూవీని మీరందరూ వచ్చి ఇంత ఈవెంట్ని ఇంత ఘనంగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి మంచి హీరో కావాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మన వెంకటరెడ్డి గారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఇయే కాదు, ఇంకా చాలా సినిమాలు ఇచ్చారు ఆయన నాకు. ఒక్కొక్క సినిమాలో ఎవరైనా ఒక్క సాంగ్ ఇస్తారు, కానీ సార్ మాత్రం అన్ని సాంగ్ మీరే చేయాలి సార్ అని చెప్పేసి ఎక్కడున్నా సరే ఒక ఫోన్ కొడతారు నాకు, వచ్చి చేసి వెళ్ళండి మాస్టర్ అని చెప్పేసి. నేను ఎప్పుడో ఒకటి అనుకుంటా ఉంటా, నేను కూడా ఏదైనా చెయ్యాలి అని. కానీ సార్ మాత్రం చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే నేను చేసిన కొరియోగ్రాఫర్కి మన డ్రమ్స్ రామ్ గారు బాగా మ్యూజిక్ అందించారు. అలాగే ఈ సినిమాలో చేసిన సుష్మా కానీ, నిహారిక కానీ, సార్ కానీ అందరూ బాగా చేశారు. సినిమా ముందుకెళ్ళి సక్సెస్ అయిద్దని నేను కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క చిన్న రిక్వెస్ట్ సార్, నా సిస్టర్ నిహారిక నాకు అమ్మ లాంటిది. థ్యాంక్ యూ సార్. అలాగే డాక్టర్ వంశీకృష్ణ గారిని ఈ టీంని బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి. వేదిక ముందున్న పెద్దలు, సినీ ప్రేమికులు, సినీ అభిమానులు, కళాకారులు, అండ్ వేదిక ముందున్న ప్రోత్సహించే ప్రేక్షకులు అవ్వచ్చు, కళ మీద ఉన్న అభిమానం ఉన్నవాళ్ళు, అండ్ నా మీడియా సోదరులకి నమస్కారం, వందనం అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనకి ఈ చిత్రం ఇంద్రావతి అనే చిత్రం అనేది ఈరోజు మనం టీజర్ లాంచ్ అండ్ పోస్టర్ లాంచ్ అనేది చాలా బాగా జరిగింది. సో ముందు ఏంటంటే ఈ టీం అండి, ఫస్ట్ నుంచి అందరూ చెప్తున్నారు కదా, టీం అనేది ఏంటంటే ఈరోజు చాలామంది బయట ఏంటంటే సినిమా అంటే ఓపెన్గా చెప్తున్నాను, మోసాలు జరుగుతాయి, ఇలా జరుగుతాయి క్లారిటీ లేదు. బట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చూసిన నంది వెంకటరెడ్డి గారు ఇంత 16 సినిమాలు తీసి కొత్త కళాకారులందరినీ ఎప్పుడు కూడా నేనున్నానంటూ ఎంకరేజ్ చేస్తా ముందుకు తీసుకెళ్ళి, అది ముందు ఏంటంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక్కసారి ఆయనకు అందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టాలి సార్. కళాకారుని ఎంకరేజ్ చేయాలంటే ఏంటంటే కుటుంబం సార్ ఇది. నేను చూడడం కాదు, నేను కూడా ఆయనతో ఫోన్లో అంటాను, సార్ మన కుటుంబం మన సినిమాకి మేము ఉండాలి కదా సార్. నేను పోరాడి ఆయనతో పాటు వస్తాను, ఎందుకంటే ఆయన మనసు మంచిది, అభిమానం మంచిది, కళాకారుని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశం. ఏదైనా మన మనసులో మంచి ఉద్దేశం ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడి అనుగ్రహంతో ముందుకెళ్తాం. అలాగే ఏంటంటే డ్రమ్స్ రాము గారు, సో లాస్ట్ టైం మన తారకేశ్వరి మూవీ డ్రమ్స్ కూడా ఆ రోజు మేము వెళ్ళాం, చాలా ఎక్సలెంట్గా చేశారు. సో భగవంతుడి దేవుడు ఆ సినిమా కూడా సక్సెస్ అయింది. సో నెక్స్ట్ మన అందరూ రెడ్లే ఉన్నారు ఇక్కడ యాక్చువల్లీ. సో రెడ్లు వెంకటరెడ్డి గారు కన్ఫ్యూజన్ కొంచెం. సో మన బెంగళూరు రెడ్డి గారు, సో ఆయన కూడా ఎప్పుడు కూడా కళ మీద, ఆయన రియల్ ఎస్టేట్ ఆయన బిజీ ఉన్నా కూడా, నేను సోషల్ మీడియాలో ఆయన కూడా చూస్తుంటాను. పాపం ఆయన ఎన్ని బిజీ ఉన్నా కూడా ఎప్పుడు ఎవరో ఒకరు కలుస్తా, కళాకారులతో ఎప్పుడు కూడా టచ్లోనే ఉంటారు సార్. నేను చూస్తూ ఉంటాను మీ సోషల్ మీడియా, ఎప్పుడు కూడా ఏదో సందర్భంలో మీరు ఎవరో ఒకరిని కళాకారులతో ఎప్పుడు కూడా ఒక ప్రేమ కుటుంబంలో కలుస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఈ టీం కొత్త టీం మన చెప్పారు కదా, మన హీరో
సిద్ధు అనేది మన దేవరకొండ ఊరి నుంచి వచ్చినట్టు సిద్ధు కూడా మంచి పొజిషన్కి రావాలని ఒక బ్రదర్ లాగా నా ఆశీర్వాదం అనేది ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్లు మేడం, మీరు కూడా ఈ చిత్రమే కాదు అందరూ సక్సెస్ అవ్వాలి. మా హీరో సక్సెస్ అవ్వాలి, హీరోయిన్ సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుంటే సినిమా అంతా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా టైటిల్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయండి. ఇంద్రావతి అన్నీ కూడా మరి వెంకటరెడ్డి గారు ఎలాగా ప్లాన్ చేస్తారో తెలియదు కానీ ఆ టైటిల్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఒక వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది సార్. నేను టైటిల్ చూస్తుంటాను కదా, ఎప్పుడు కూడా వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ చిత్రం కూడా ఎన్ని చేసినా ప్రతిదా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా సపోర్ట్ వచ్చి ఈ చిత్రం కూడా ముందుకు వెళ్ళి ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రోగ్రామ్ చేసుకుని సక్సెస్ అవ్వాలి. వెంకటరెడ్డి గారు కూడా త్వరలోనే ఇంకా ఆఫ్ సెన్సరీ కోటాలని మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్. స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నటించిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమా నేను మీకు ఇంతకుముందు మనకి తారకేశ్వరి సినిమాలో లిరిక్స్ రాశాను. చాలా మంచిగా వచ్చాయి, అందరూ అభినందించారు. చాలా చాలా థ్యాంక్ యూ. మనకు సోషల్ మీడియాలో కానివ్వండి, అదేవిధంగా విడుదలైన సినిమా కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి నంది వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా నా మిత్రుడు డ్రమ్స్ రామ్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. దాని ద్వారా నాకు మంచి పేరు కూడా వచ్చింది. ముఖ్యంగా ఈరోజు పోస్టర్ మరియు టీజర్ లాంచ్ ఇంద్రావతి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా కష్టపడి చేస్తున్న సినిమాలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుతుంటే అర్థమవుతుంది నంది వెంకటరెడ్డి గారు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఎలా రిలీజ్ చేస్తున్నారు, అందరూ ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. చాలా హార్డ్ వర్కరు నంది వెంకటరెడ్డి గారు, నేను చూసినంత వరకు, ఆయన గమనించినంత వరకు. అదేవిధంగా సిద్ధు గారు ప్లీజ్ రండి. యూత్ వెంకటరెడ్డి సార్, నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఇద్దరికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలి. వాళ్ళతో పాటు మేము కూడా కొనసాగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా హీరోయిన్లు చాలా చాలా మంచి భవిష్యత్తు కలిగి భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు చేసి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకొని ఈ సినిమాతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఈ సినిమా గురించి, ఈ సినిమాలో పనిచేసినట్టు తన అనుభవం పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ నంది వెంకటరెడ్డి సార్. ఎందుకంటే నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్లో ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నందుకు, అందులో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ అండ్ వాళ్ళు బాగా నన్ను ఎంకరేజ్ చేసి ఇందులో తీసుకొచ్చినందుకు నా ఫ్యామిలీ అండ్ పేరెంట్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇంద్రావతి సినిమా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం కదా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంతమంది ఉందని మాట్లాడడం. థ్యాంక్ యూ. తర్వాత సినిమా అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక జర్నీగా సాగాలి. ఈ జర్నీలో సక్సెస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ. కానీ సినిమా జరగాలి అంటే ఒక టీం కావాలి. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడితేనో, ఒక డైరెక్టర్ దగ్గర టాలెంట్ ఉంటేనో, లేదా ఒక రచయిత దగ్గర ఒక కథ ఉంటేనో సరిపోదు. టీం, ఒక 10 మంది టీం సినిమాకి ఒక 10 మంది 10 పిల్లర్లుగా పని చేస్తే ప్రతి సినిమా ముందుకెళ్తుంది, జనాదరణ పొందుతుంది. ఇలాంటి టీము మాకుంది. మాకు సక్సెస్ వచ్చినా రాకపోయినా ఈ 16 సినిమాలు కాదు, మళ్ళీ 16 సినిమాలు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మాది ఒక జర్నీ. ఈ జర్నీలో సక్సెస్లు వస్తాయి, అధిగమిస్తాము, ముందుకెళ్తుంది. ఇది మా వాంఛ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన అవకాశం నాకు ఇచ్చినందుకు నంది వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. నేను అసలు ఏం మాట్లాడ నాకు తెలియదు. మీరు కూర్చో. హీరోయిన్ రండి, హీరోయిన్ పైకి రండి, ముందుకు రండి. మీరు అటు ధైర్యం కోసం పిలుస్తున్నాం. వాళ్ళు ఉండాలి, వాళ్ళు లేకపోతే నేను లేను అనమాట. ఇప్పుడు ఈ సినిమా గురించి నేనేమి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆడియో ఫంక్షన్ ఉంది, రిలీజ్ ఉంది,
ప్రసాద్ ల్యాబ్లో ఫంక్షన్ చేయడం ప్లాన్ చేస్తున్నా. కాబట్టి ఈ సినిమా గురించి మెయిన్గా ఏమి ఇంట్రడక్షన్ చేయాలనుకోలేదు. నేను నా హీరోయిన్ల గురించి మాట్లాడటం మాత్రమే ఉంటుంది. వీళ్ళందరినీ ఆదరించండి. కొత్త ఆర్టిస్టులు అని మీరు చూడగాకండి. బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా. ఎందుకంటే మనం చేసే కొద్ది ఏదైనా కానీ వస్తుంటుంది. కాబట్టి దయచేసి మా హీరోయిన్లందరినీ, మా విలన్ గారు ఏడు అశోక్ రెడ్డి ఎక్కడ ఎక్కడ ఉంటే మా అశోక్ రెడ్డి గారు విలను, ఈ టీంను ఆదరించండి. కొంచెం బాగా సపోర్ట్ చేసి సినిమాని బయటికి తీసుకురండి. మీరందరూ వచ్చి థియేటర్కి వచ్చేసి సినిమా చూడండి. కంపల్సరీ చూస్తేనే మీకు అర్థమవుతుంది సినిమా అనేది ఏంది అనేది. థ్యాంక్ యూ. ఈ సినిమాలను ఇంత గొప్పగా మాట్లాడి ఫస్ట్ టైం చూస్తున్నాను 16 సినిమాలలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా పేరున కృతజ్ఞతలు. మంచి క్యారెక్టర్ చేసినటువంటి నగేష్ గారు, రండి సార్. నగేష్ గారు, మా మేనేజర్ నవీన్ గారు, ధనుంజయ్ గారు, ఇంకా ఇలా ధనుంజయ్ గారు, మీరు కూడా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన సినీ ప్రముఖులకు మరియు డైరెక్టరు, ప్రొడ్యూసరు మన నంది వెంకటరెడ్డి సార్కి, మరి విచ్చేసిన కళాకారులకు, శ్రేయోభిలాసులకు, మిత్రులకు అందరికీ నమస్కారం. నేను ఈ సినిమాలో అశోక్ రెడ్డి సార్ విలన్గా వర్క్ చేశారు. ఆయనకి ఒక నమ్మిన బంటుగా నేను వర్క్ చేశాను. అందరు ఆర్టిస్టులు చాలా బాగా యాక్టింగ్ చేసే అవకాశం నంది వెంకటరెడ్డి సార్ మాకు ఇచ్చినందుకు ఆయనకి మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఈ చిన్న సినిమా అని ఒక సపరేట్ నేమ్ కాకపోయినా ఆయన దర్శకత్వంలో చాలా పెద్ద సినిమాల్ని ఎంత బాగా తీయగలుగుతారో అంత నైపుణ్యతను ప్రదర్శిస్తూ చాలా బాగా తీశారు. ఆ సినిమాలో నాకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇచ్చి నన్ను చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ సినిమాలో హీరో సిద్ధు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. నేను చూశాను. ఆయన పక్కన కూడా ఒక 2-3 సీన్లలో చూశాను. చాలా బాగా చేశారు. మరియు మన హీరోయిన్లుగా సుష్మా గారు, నిహారిక గారు, మరియు ఇంకో హీరో వెంకటరెడ్డి సారు చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళతో కలిసి ఒక 10 days 15 days వర్క్ చేశాను. చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా మనము టీజర్లో చాలా బాగా చూపించారు. ఆ టీజర్ అంతా కూడా అద్భుతంగా, ఈ టీజర్లోనే ఇంత బాగా వచ్చిందంటే ఫుల్ మూవీలో అసలు మనం థియేటర్లో నిజంగా చెమటలు పడతాయంటే మనం అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా వస్తుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమా ఒక మంచి విజయవంతంగా ప్రదర్శింపబడాలని, అందరికీ మంచి పేరు రావాలని, మన వెంకటరెడ్డి సార్కి ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతులు కూడా బాగా రావాలని,